ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న రాధాకిషన్ రావు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. పిటి వారెంట్ పై ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినట్లుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకుని 150 కోట్ల కంపెనీని తక్కువ ధరకే మరొకరికి ఇప్పించారని బాధితులు జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. రెడ్డిక టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న రాధాకిషన్ రావు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇక పిటి వారెంట్ పై ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్, ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడైనటువంటి రాధాకిషన్ రావు వ్యవహారాలు అన్నిటి కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇల్లీగల్ గా అతను ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు ఇల్లీగల్ గా అతని వెనుక ఆస్తులను సంపాదించడం దానికి సంబంధించి కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ పిఎస్ లో ఇప్పటికే గత నెల రోజుల క్రితం కూడా ఇతనిపై కేసు నమోదైంది. అయితే ఫోన్ ట్యాపింగ్ చేసి కూడా ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన వ్యాపారిని బెదిరించి ఆయనకు సంబంధించిన షేర్లను దాదాపు 150 కోట్లకు పైగా కూడా షేర్లు ఉంటాయి. షేర్లను కూడా పూర్తిగా తమకు సంబంధించిన బినామీ ఎవరైతే రాధాకిషన్ సంబంధించిన బినామీ వారి పేర్లతో ఏదైతే వాళ్ళకి రాయించారని కూడా ఇప్పటికే పిఎస్ లో కూడా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ముఖ్యంగా అతనితో పాటు అతని కింద పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ప్రస్తుతం కేసు కూడా నమోదైంది. అయితే ప్రస్తుతం అతను ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతనికి సంబంధించి చెంచల్గూడ జైల్లో ఉండగా పీటీ వారెంట్ అయితే పోలీసులు దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు చెంచల్గూడ జైలుకి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కంపెనీకి సంబంధించి కూడా 4 షేర్లు ఏవైతే ఉంటాయో 1000 కోట్లలో ఉంటుంది. ఆ 1000 కోట్లకు సంబంధించిన షేర్లను వేరే వాళ్ళకు బదిలీ చేయించేలా ఇల్లీగల్ గా వ్యవహారాలు నడిపాడంట కూడా ఇప్పటికే అతన్ని కిడ్నాప్ ఆ వ్యాపారిని కిడ్నాప్ చేయించడమే కాకుండా అతన్ని బెదిరింపులతో పాటు ఫ్యామిలీని కూడా ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా ఇప్పటికే పిఎస్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కూడా పోలీసులు అతనిపై పీటీ వారెంట్ కూడా దాఖలు చేశారు. పీటీ వారెంట్ కి కోర్టు అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే కియా హెల్త్ కేర్ అనేది ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించి కూడా 4 షేర్లు ఉన్నాయి. 4 షేర్లు కూడా వేణుమాధవ్ మెయింటైన్ చేస్తున్నాడు. వేణుమాధవ్ని బెదిరించినట్లుగా తెలుస్తుంది. బెదిరించిన తర్వాతే ఆ తర్వాత అతనికి సంబంధించిన షేర్లన్నిటి కూడా లాక్కోవడం జరిగింది. అయితే ఈ లాక్కోవడం వెనుక ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న కోణంలో కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు రాధాకిషన్ రావుని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. 1200 పైగా కూడా ఫోన్లను ట్యాపింగ్ చేశాడు. రాజకీయ నాయకులే కాకుండా బడా వ్యాపారవేత్తలకు సంబంధించి కూడా వైపు ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వాళ్ళకి అందుతున్న అమౌంట్తో పాటు వాళ్ళకి సంబంధించిన బిజినెస్ లావాదేవీలు అన్నిటి మీద కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాటి మీద నిఘా వేసి ఆ డబ్బులన్నిటి కూడా దొంగిలించే యత్నం చేశాడు. కొంతమంది ఏదైతే రాజకీయ నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా వ్యాపారుల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో వేణుమాధవ్ ఫిర్యాదు చేశాడు కాబట్టి అసలు అతనుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ ఏంటి, అసలు రాధాకిషన్ రావు ఆ సంస్థ పైన ఎందుకు ఇన్వాల్వ్ కావచ్చింది, ఎందుకు సెటిల్మెంట్ కావాల్సి వచ్చింది, అతనికి సంబంధించిన బినామీ షేర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించి 4 షేర్లను కూడా ఆ రాధాకిషన్ రావుకు సంబంధించిన బినామీలకు ఎలా కన్వర్ట్ చేశారు, వీటన్నిటికి సంబంధించి సీన్ ఆఫ్ అఫెన్స్ లాగా అంటే ఎలా సీన్ క్రైమ్ ఎలా జరిగిందో వాటన్నిటిని కూడా ఒకవైపు పోలీసులు అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. శ్వేత. రైట్ అమర్, థ్యాంక్ యూ.